సో ఇన్ని చేశాను, యాంకరింగ్, యాక్టింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, యాక్టింగ్, రైటింగ్ అన్ని చేశాను. మల్టీ ఫెసిలిటీ ఇవన్నీ చేస్తూ ఒక అవార్డు ఫంక్షన్ ఫస్ట్ టైం తెలుగులో మేము కండక్ట్ చేసినప్పుడు గెస్ట్లుగా వచ్చారు పరచూరు గోపాలకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ. ఆ స్టేజ్ పైన నేను ఒక పక్కన సుమా నేను యాంకరింగ్ చేస్తున్నాము, మళ్ళీ డాన్స్లో డాన్స్ చేస్తున్నాను, సీరియల్ అవార్డ్స్లో అవార్డ్స్ తీసుకుంటున్నాను, సీరియల్ వాళ్ళతో ఏమైనా యాక్టింగ్ చేయాలన్నప్పుడు, స్కిట్ చేయాలన్నప్పుడు మెయిన్ స్కిట్ నేను చేస్తున్నాను. ఇలా అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రసంగంలో ఏంట్రా బాబు నువ్వు ఇన్ని చేస్తున్నావు, అసలు ఏమి ఎనర్జీ, ఎంత బాగా చేస్తున్నావు అని, నువ్వు బుల్లితెర మెగాస్టార్ అన్నారండి. అన్న తర్వాత దాన్ని కొంతమంది ఫార్వర్డ్ చేశారు. ఐ నెవర్ క్యారీడ్ ఇట్, నా మీద నేను ఎప్పుడు వేసుకోలేదు అది. నేనున్నాను అంటే దాంట్లో టెక్నీషియన్గా నేను ఆ పేరు వేయనివ్వను, ప్రభాకర్ అనే వేయిస్తాను. కానీ వేరే ప్రొడక్షన్ వాళ్ళు అది వేసేస్తారు బుల్లితెర మెగాస్టార్ అని. ఫస్ట్ జీ తెలుగు వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ మొహమ్మద్ ఖాన్ పోటా పోటీగా కొట్టుకున్న జగడం అనేసారండి. మన 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 ఇన్వాల్వ్మెంటే లేదు అందులో. అది నేను లోకల్ టీవీలో చేసినప్పుడు బుల్లితెర మెగాస్టార్ అని వేయలేదు వాళ్ళు, ప్రభాకర్ అండ్ ఇదనే వేశారు స్వప్నదత్ గారు. అది జీకి వచ్చినప్పుడు వాళ్ళు అలా వేశారు ప్రోమో, అలా వెళ్ళింది. నేను నటించిన సీరియల్స్లో వాళ్ళు ఎడిటర్స్ వాళ్ళు బుల్లితెర మెగాస్టార్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలా వెళ్ళింది తప్ప ఐ నెవర్ క్యారీడ్ ఇట్. అండ్ నా పిల్లలు నిజంగానే నేను మెగాస్టార్ అనుకుంటారు. నేను ఎందుకు వద్దని చెప్పాలి, మళ్ళీ ఫీల్ అవుతారు. పిల్లలకి ఎప్పుడు డాడీ అంతే కదండి, వాళ్ళకి ఎప్పుడు హీరోలా ఉండాలి కాబట్టి ఓకే నాన్న, బట్ అవి మనకి మనకేం తిండి పెట్టవు, దానివల్ల ప్రౌడ్ కూడా ఏమి ఉండదు మనకి, అదొక టెన్షన్ మనకి. మెగాస్టార్ అన్న తర్వాత నేను సరదాగా ఎక్కడన్నా కనపడడం కూడా ప్లేస్లో కనపడితే తప్పైపోతుంది,